సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో జరిగిన ట్రెండింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియోలో సండే మార్నింగ్ నుంచి వెన్స్డే ఈవినింగ్ వరకు జరిగిన మూవీ న్యూస్ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, పాపం శ్రీలీల టైము అస్సలు బాగోలేదు. ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా మసి అయిపోతుంది. 2023లో బాలయ్య భగవంత్ కేసరినే తన లాస్ట్ హిట్, కానీ అందులో కూడా ఆమె ఇంపార్టెంట్ రోల్లో నటించారు అంతే. 2022లో చూసుకుంటే ధమాకా ఒకటే తన చివరి సక్సెస్ఫుల్ ఫిలిం. ఆ తర్వాత వచ్చిన స్కంద గానీ, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం, రీసెంట్ గా రాబిన్హుడ్, ఇవన్నీ కమర్షియల్లీ ఫెయిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఆమె రవితేజ గారితో మాస్ జాతర అండ్ శివకార్తికేయన్తో పరాశక్తి మూవీస్ చేస్తున్నారు. హోప్ ఈ మూవీస్ అయినా తన బ్యాడ్ ఫేస్ ని మారుస్తేమో చూడాలి. అయితే గ్లామరస్ గా తను ఓకే, కానీ యాక్టింగ్ వేసి తన క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ ఒక్కడు కూడా చేయలేదు ఆమె. అంతో ఇంతో కొంచెం భగవంత్ కేసరి బెస్ట్ ఏమో. ఏ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇచ్చినా ఒక బిజినెస్ మ్యాన్ కూతురు రోల్స్ ఇస్తున్నారు. ఇంకా తను కూడా వాటికి అలవాటు పడిపోతున్నట్టుంది. నెక్స్ట్ 2 years కనుక ఇలానే ఉంటే చాలా తొందరలోనే దుకాణం సర్దేస్తుంది ఆమె. నెక్స్ట్ న్యూస్ వచ్చి, చిరు అనిల్ మూవీ పూజా సెరమనీ ఫినిష్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే తన స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అనిల్ రావుపూడి గారు. ఈ మెగా 157 కు వర్క్ చేసే తన క్రూ మెంబర్స్ ని చిరంజీవి గారికి పరిచయం చేసినట్టు రఫ్ ఆడించేద్దాం అనే డైలాగ్ తో చిన్న వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టకుండానే ఈ రకంగా ప్రమోట్ చేయడం మోస్ట్లీ అనిల్ గారి కెరీర్ లో ఫస్ట్ టైం అనుకుంటా. డైరెక్టర్ అండ్ హీరో మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. స్క్రిప్ట్ బాగా వచ్చినట్టుందేమో, ఒక పాజిటివ్ ఫీల్ కనబడుతుంది ఇద్దరు ఫేస్ లో. ఇది నెక్స్ట్ సంక్రాంతి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. లీడ్ యాక్టర్స్ ఎవరు అనేది ప్రస్తుతానికి ప్రాసెస్ జరుగుతుంది. అదితిరావు హైదరి అయితే వన్ ఆఫ్ ద యాక్టర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ న్యూస్, లాస్ట్ అప్డేట్స్ లో చెప్పినట్టు ఈ శ్రీరామనవమికి రామ్ చరణ్ గారి పెద్ద గ్లిమ్స్ వచ్చేస్తుంది. ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. యాక్చువల్ గా త్రిబులర్ లో రామ్ చరణ్ గారి గ్లిమ్స్ షూటింగ్ స్టార్ట్ చేసిన 1.5 year వరకు రాలేదు. ఇంకా గేమ్ చేంజర్ గురించి చెప్పక్కర్లేదు, అదైతే 3 years పట్టింది. కానీ పెద్ద గ్లిమ్స్ జస్ట్ 135 days లోనే రిలీజ్ అవుతుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు బుచ్చి అన్న. ఇంకా ఈ మూవీ ఆడియో రైట్స్ టీ సిరీస్ తీసుకుంది. అయితే దీని మీద ఒక చిన్న కాంట్రవర్సీ కూడా జరుగుతుంది. ఒకరేమో 37 కోట్లు పెట్టి రైట్స్ కొన్నారని, ఇంకొకరేమో 35 కోట్లు పెట్టారని, లేటెస్ట్ గా 25 కోట్లు అని కూడా అంటున్నారు. అసలు ఇందులో ఏది నిజమో తెలియదు. నేనైతే 25 అని అనుకుంటున్నా, షూర్ గా కూడా చెప్పలేను. లాస్ట్ టైం గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ ని సరిగమ మ్యూజిక్ 23 కోట్లు పెట్టి కొంది. ఇది చరణ్ గారి కెరీర్ లోనే హైయెస్ట్. అయితే ఇప్పుడు దాన్ని పెద్ద క్రాస్ చేసింది. ఏఆర్ రెహమాన్ కెరీర్ లో కూడా ఈ పెద్దనే హైయెస్ట్ ఆడియో రైట్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చి, మూవీ వచ్చి 19 days అవుతుంది. మరి ఇప్పటి వరకు నాని గారి కోర్టు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? టోటల్ గా జస్ట్ 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఎంటర్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు 56 కోట్ల గ్రాస్ ని, 29 కోట్ల షేర్ ని రాబట్టి 22 కోట్ల లాభాలతో రన్ అవుతుంది. కొన్న ప్రతి ఒక్కడికి లాభాల పంట పండించేశారు మన నాని. డస్ట్ ఆఫ్ ద రన్ లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అండ్ ఇంకో విషయం, లాస్ట్ 5 to 6 years లో నాని గారి దగ్గరికి చాలా కథలు వచ్చాయంట. అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతాయనే కంటెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ తను ఫిట్ కాకపోతే ఆ స్టోరీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ని తనే వెతికి వేరే హీరో దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేస్తున్నారు. నేనే బాగుండాలని కాకుండా సినీ ఇండస్ట్రీ బాగుండాలని ఆయన కోరిక. తన జడ్జిమెంట్ కూడా 100% సక్సెస్ అవుతుంది. మంచి స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉన్న రేర్ పీస్ మన నానిగారే. నెక్స్ట్ న్యూస్, హరిహర వీరమల్లు May 9th నుంచి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుందని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అటువంటి పోస్ట్ పోన్మెంట్స్ ఏమీ లేవు. మూవీ అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది. హరిహర వీరమల్లు నుంచి అప్డేట్స్ అన్ని ఈ మంత్ లోనే ఉండబోతున్నాయి. కళ్యాణ్ గారు April 2nd week నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ లోపు ఖాళీగా ఉండకుండా 3rd single కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్స్ అయితే April 2nd week నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఒక్క విషయం, ఇవన్నీ జరగాలంటే ముందు కళ్యాణ్ గారు షూటింగ్ రావాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ వీరమల్లు టీమ్. నెక్స్ట్ న్యూస్ వచ్చి, రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీ నుంచి 45 అనే టైటిల్ తో ఒక టేజర్ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేసింది. కాస్టింగ్ లో ఉపేంద్ర గారు, రాజ్ బి శెట్టి అండ్ శివరాజ్ కుమార్ గారు ఉండడం స్పెషల్ హైలైట్. దీనికి చాలా యూనిక్ గా అనిపించింది టేజర్ మాత్రం. కానీ కాన్సెప్ట్ ఏంటో అస్సలు అర్థం కాలే. సంథింగ్ స్పెషల్ గా ఏదో ప్లాన్ చేసినట్టు మాత్రం తెలుస్తుంది. అర్జున్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం ఈ మూవీతో డైరెక్టోరియల్ డెబ్యూ చేయబోతున్నారు. ఇంక ఈ మూవీ August 15th వార్ 2 మూవీతో పోటీకి రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల క్లాష్ ఉంటుందా లేక పోస్ట్ పోన్స్ అవుతాయి అనేది చూడాలి. నెక్స్ట్ న్యూస్, సంక్రాంతికి వస్తున్నాం అండ్ మ్యాడ్ స్క్వేర్ మూవీస్ లో తన కామిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీతో మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన మురళీధర్ గారు ఇప్పుడు వరుణ్ తేజ్ అండ్ మేర్లపాక గాంధీ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. ఇది హారర్ కామెడీ జోనర్. మహేష్ విట్ట, ఆదిత్య మేనన్ గారు కూడా ఈ మూవీలో పార్ట్ అవుతున్నారు. నెక్స్ట్ న్యూస్, తేజ సజ్జస్ మిరాయ్ మూవీలో యాంటగనిస్ట్ గా మంచు మనోజ్ అన్న చేస్తుంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మాత్రం రానా దగ్గుబాటుగా నటిస్తున్నారు. యాక్చువల్ గా ఈ రోల్ కోసం ముందు దుల్కర్ సల్మాన్ అనుకున్నారు, కానీ డేట్స్ ఇష్యూ వల్ల కుదరలేదు. ఇది వరల్డ్ వైడ్ గా August 1st రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా నేపాల్ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసుకుని వచ్చారు. నెక్స్ట్ షెడ్యూల్ April mid నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది. ఈ ఎంటైర్ షూటింగ్ ర్యాప్ అవడానికి అప్రాక్సిమేట్లీ 25 days వర్క్ పెండింగ్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో నటించడానికి డైరెక్టర్ వేణు గారు నిజామాబాద్, సిరిసిల్ల ఇంకా తెలంగాణలో అదర్ ప్లేసెస్ అన్ని వెతికి స్టేజ్ ఆర్టిస్ట్ ని తీసుకోబోతున్నారు.
అథెంటిక్ గా ఉండాలని బెస్ట్ టాలెంట్ ని వెతుకుతున్నారు ఆయన. ఎందుకంటే ఎల్లమ్మ ప్రాజెక్ట్ రాన్ రస్టిక్ రూటెడ్ కాన్సెప్ట్. సో కాస్టింగ్ అంతా నేచురల్ వేలో ఉండాలని ఈ ఇనిషియేట్ తీసుకోబోతున్నారు. అండ్ ఈ మూవీ తమ్ముడు మూవీ రిలీజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, నాగ చైతన్య గారు మొత్తానికి 100 కోట్ల మార్కును అందుకున్నారు. అఫీషియల్ పోస్టర్స్ లోనే కాదు, అన్అఫీషియల్ కలెక్షన్స్ లో కూడా ఈ అచీవ్మెంట్ అందుకుని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేశారు. తండ్రి మూవీ కలెక్షన్స్ చూస్తే 100 కోట్ల గ్రాస్ ని 54 కోట్ల షేర్ ని రాబట్టింది. పైన 16 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ 38 కోట్లైనా సరే ఆ టార్గెట్ ని ఈజీగానే అచీవ్ చేసింది. మొత్తానికి చైతు చెప్పిన మాట అయితే నిలబెట్టుకున్నారు. ప్రజెంట్ చైతన్య గారు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు గారితో మూవీ చేస్తున్నారు. నెక్స్ట్ ఆయన కిషోర్ అని డెబ్యూ డైరెక్టర్ తో మూవీ చేస్తారంట. ఆల్ సెట్ అనుకున్నాక దీని డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్, తమిళ్ పోర్తొలిన్ మూవీ తీసిన విఘ్నేష్ రాజాతో ధనుష్ గారు ఒక మూవీ చేయబోతున్నారు. ఇందులో మమితా బైజు లీడ్ యాక్టర్స్ గా నటిస్తున్నారు. యాంటగనిస్ట్ గా జయరామ్ గారు, ఇంపార్టెంట్ రోల్లో యాక్షన్ కింగ్ అర్జున్ గారు చేస్తున్నారు. దీనికి జేక్స్ బిజయ్ మ్యూజిక్ చేస్తారంట. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ న్యూస్, పూరి జగన్నాథ్ గారు తన నెక్స్ట్ మూవీ విజయ్ సేతుపతి గారితో చేయబోతున్నారని 2 వీక్స్ బ్యాక్ గా చెప్పాను. ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళ ముగ్గురు పోస్ట్ పెట్టారు. మళ్ళీ పూరి చార్మి ప్రొడక్షన్ లోనే మూవీ వస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ తొందరలో తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఈ ఏప్రిల్ 4th లోకేష్ కనగరాజ్ గారు నాగార్జున గారు అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న స్టూడెంట్స్ కి ఫిలిం మేకింగ్ విషయంలో కొన్ని టిప్స్ ఇవ్వడానికి హైదరాబాద్ వస్తున్నారు. స్పెషల్ క్లాస్ తీసుకోబోతున్నారు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, March 21 రీ రిలీజ్ అయిన ప్రభాస్ అన్న సలార్ మూవీ టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? వరల్డ్ వైడ్ గా 4,40,00,000 గెయిన్ చేసింది. అందులో మన ఏపీ తెలంగాణలోనే 3,90,00,000 కలెక్ట్ చేసింది. ప్రభాస్ గారి కెరీర్ లో ఇది హైయెస్ట్ కలెక్షన్ చేసిన రీ రిలీజ్ మూవీ. సో దట్స్ ఇట్ గైస్. సండే మార్నింగ్ టు వెన్స్డే ఈవినింగ్ వరకు 4 days లో ట్రెండ్ అయిన మూవీ న్యూస్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో సండే మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.